రాష్ట్రంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సంజీవని ద్వారా జూలై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం పెరుగుదల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకి మరో షాక్ తగిలింది. మెడికల్ కాలేజీ పీపీపీ విధానం వ్యతిరేక ఆందోళన కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు హస్తినాకు వెళ్లి రేపు ఢిల్లీ పర్యటనలో 5 కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచిస్తూ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల హామీలను పక్కన పెట్టి కుంభకోణాలను తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 2 ఏళ్ల ఆ పార్టీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని భూపాలపల్లి పరకాలలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ 37 ఏళ్ల సాంప్రదాయాన్ని మానుకొని ఫిబ్రవరి 8న ఎయిర్ ఫోర్స్ కమాండర్ల భేటీలో పాల్గొనలేదని వెల్లడించారు. టెక్నాలజీ మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు తేజ సజ్జా, నటి శ్రీలీల, సంగీత దర్శకుడు తమన్, గాయకులు శ్రీకృష్ణ స్వామివారి సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. కొన్ని రోజులుగా అండర్-19 క్రికెట్లో టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్లతో అలరిస్తున్నాడు. 14 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో విరుచుపడుతుండడంతో ఈ కుర్రాడిని త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.